హాయ్ గైస్, టుడే టాపిక్ ఇస్ లిస్ట్స్. సో గైస్, లిస్ట్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మీ అందరికి అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తాను చూడండి. లిస్ట్ ఆర్ యూజ్డ్ టు డిస్ప్లే ఐటమ్స్ ఇన్ అండ్ అరేంజింగ్ వే. సో గైస్, అంటే ఏంటంటే ఏదైతే మన ఐటమ్స్ని ఒక అరేంజింగ్, ఒక ఆర్డర్లో మనం రిప్రజెంట్ చేయడానికి లిస్ట్ అనే టాపిక్ యూజ్ చేస్తాం గైస్. మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం రియల్ లైఫ్లో కూడా ఒక ఐటమ్ గురించి లేకపోతే ఒక ప్రొసీజర్ గురించి స్టెప్ బై స్టెప్, అంటే ఒక స్టెప్ బై స్టెప్గా మనం ప్రొసీజర్ లాగా మనం టెక్స్ట్ని డిస్ప్లే చేసేటప్పుడు మనం లిస్ట్ అనే టాపిక్ యూజ్ చేస్తాం గైస్. సో లిస్ట్ అనేది 3 టైప్స్ గైస్. సో వన్ ఈస్ ఆర్డర్ లిస్ట్. సో గైస్, ఆర్డర్ లిస్ట్ అయితే మనం ఎప్పుడైతే యూజ్ చేసామో మనం 2 ట్యాగ్స్ అయితే ఉపయోగించాలి గైస్. వన్ ఈస్ ఓఎల్, అనదర్ వన్ ఈస్ ఎల్ఐ. ఓఎల్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్ లిస్ట్, ఎల్ఐ ఇస్ నథింగ్ బట్టి లిస్ట్ ఐటమ్. సో మనం ఈ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు, ఎప్పుడైతే మనం ఈ ట్యాగ్ యూజ్ చేసామో సో మనకి అవుట్పుట్ అనేది డిఫాల్ట్గా నెంబర్స్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది గైస్. ఓకేనా. సో సెకండ్ టైప్ వచ్చేసి అన్ ఆర్డర్ లిస్ట్ గైస్. ఓకేనా. దీంట్లో మనం కూడా 2 ట్యాగ్స్ అయితే ఉపయోగించాలి గైస్. సో వన్ ఈస్ యూఎల్ ట్యాగ్, అనదర్ వన్ ఈస్ లిస్ట్ ఐటమ్. ఓకేనా. సో యూఎల్ ట్యాగ్ ఎందుకంటే ఈ యూఎల్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల మనకి ఐటమ్స్ అన్నీ కూడా డాట్ అనే ఫార్మాట్తో మనకి డిస్ప్లే అవుతాయి గైస్. ఓకేనా, డిఫాల్ట్గా. సో మనకి అనదర్ టైప్ ఈస్ డిస్క్రిప్షన్ లిస్ట్ గైస్. ఓకేనా. ఇట్ ఈస్ యూజ్డ్ టు డెఫినేషన్స్ ఆర్ పేర్ గైస్. ఓకేనా. సో ఎప్పుడైనా సరే మనం ఒక టాపిక్ గురించి దానికి కింద డిస్క్రిప్షన్ రాయాలంటే మనం ఈ టైప్ ఆఫ్ లిస్ట్ని మనం ఉపయోగించాలి గైస్. ఓకేనా. దీంట్లో మేజర్గా మనం 3 టైప్స్ ఆఫ్ ట్యాగ్ను ఉపయోగిస్తాం. సో డిఎల్ మీన్స్ డిస్క్రిప్షన్ లిస్ట్, డిటి మీన్స్ డిస్క్రిప్షన్ టర్మ్, డిడి మీన్స్ డిస్క్రిప్షన్ డీటెయిల్ ఆర్ డిస్క్రిప్షన్ గైస్. ఇప్పుడైతే మనం 3 టైప్స్ యొక్క అవుట్పుట్ అయితే ఒకసారి చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుద్ది. నెక్స్ట్ చూసారా, మనం ఎప్పుడైతే ఆర్డర్ లిస్ట్ అయితే వాడతామో మనకి డిఫాల్ట్గా 1 to 3 ఫార్మాట్లో అయితే మనకి ఐటమ్స్ అనేది ఒక అరేంజింగ్ ఆర్డర్లో డిస్ప్లే అవుతాయి గైస్. ఓకేనా. అన్ఆర్డర్ లిస్ట్ ఎప్పుడైతే వాడతామో మనకి డాట్ ఫార్మాట్లో మనకి ఐటమ్స్ అనేది డిస్ప్లే అవుతాయి గైస్. ఓకేనా. డిస్క్రిప్షన్ లిస్ట్ వాడినప్పుడు మనకి description title and description definition guys. Okay na, that's it guys. If you want to know more about this topic, please check my description guys. If you have any doubts, please comment guys. If you like my content, please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.